ఎండ కట్టి మీరు ప్రజలకు మంచి చేస్తేనే ప్రజలు దాన్ని గౌరవిస్తారు. అది లేకుండా మీరు ఆడవాళ్ళను మాట్లాడుతా ఉన్నా, ప్రజలకు ఏమీ చెయ్యకపోయినా మీరు ఊరికే దానిను విస్మరిస్తూ తిరుగుతూ మీరు కూడా దాన్ని తప్పిపుచ్చుకుంటూ ఇలా తిరిగితే భావ్యము కాదు అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఊరికే నోరు ఉంది కదా అని మనం ఎలా అంటే అలా మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు. నోరు ఉంది కదా అని మాట్లాడొద్దండి. నోటికి నాలిక ఉంది, అదే ఎమకుండే నాలిక అయితే ఈ పాటికి అయిపోయేది. మీరు చెప్పిన అబద్ధాలకి, మీరు చెప్పిన బూటకపు అన్ని దీనికి, కాబట్టి ఎమకపు నేల గురించి కాబట్టి సరిపోయింది. మీరు ఇలా చేస్తే ప్రజలు పద్ధతి కాదు, బాగుండదు. ప్రజలు విస్మరిస్తారు, మీరు ప్రజల్ని విస్మరించారు. ప్రజలకు చెప్పినవి మాత్రమే చేయండి. అబద్ధపు ఆరోపణలు గాని, మీరు చెప్పిన హామీలను గాని విస్మరించి ఏ ఒక్కటి చేయకుండా ఇప్పుడు ఈ రోజు డిబేట్లలో కూర్చొని మీరు అన్ని కవర్ చేసుకుంటూ ఇవన్నీ మాట్లాడితే ప్రజలు చూస్తుంటారు. రాష్ట్ర ప్రజలేమి ఊరికే లేరు, మిమ్మల్ని గమనిస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. మీ అబద్ధాలు ఇప్పటికైనా మానండి. శ్రీకాంత్ గారు, ఏదన్నా శ్రీకాంత్ గారు, డైవర్ట్ చేయొద్దండి. శ్రీకాంత్ గారు, వినిపించమంటారా? ఒక్కసారి కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణాంజనేయులు గారి దగ్గర వీడియో చూపించండి కృష్ణాంజనేయులు గారు. ఆడియో ఉందా కృష్ణాంజనేయులు గారు? ఆడియో లేనట్టుంది. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చెప్పింది ఒకటే అండి, నేనే డ్రైవర్ని, సేఫ్ డ్రైవర్ని. మీరు ఎవరు అడిగినా కానీ ఒకటే చెప్పండి, మా చంద్రన్న చెప్పాడు. మీరు ఎక్కడికి కావాలంటే, మీ అమ్మగారింటికి కావాలంటే అమ్మగారింటికి వెళ్ళండి, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళండి, ఎవరు మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరు అని చాలా స్పష్టంగా చెప్పాడు. దాంట్లో ఏమి డౌట్ ఏం లేదండి. నేనేమంటానంటే, ఇప్పుడు ఇక్కడ అక్కడ అనేటువంటిది ఆ రోజున హామీ ఇచ్చేటప్పుడు ఒక జిల్లానా ఇంకొకటి అనేటువంటిది ఏమీ హామీ ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇష్టం వచ్చిన చోటుకెళ్ళండి, నేనే డ్రైవర్ని అని చెప్పాడు. నేను మీ అన్నగా ఒక హామీ ఇస్తున్నా అని చెప్పాడు. ఇప్పుడు మేము ఒక జిల్లా వరకు పరిమితం చేస్తాం, ఇలాంటి దాని మీద ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న వచ్చేటువంటి క్రమంలో మేము లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, వ్యవహారం ఏంటి, ఫస్ట్ ఒక జిల్లాల వారీగా ఇంప్లిమెంట్ చేసి ఆ తర్వాత ప్రయోగాత్మకంగా చూసిన తర్వాత మిగతా రాష్ట్రపతి ఇంప్లిమెంట్ చేస్తాం, ఏదైనా చెప్పడానికి అయితే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అయితే మాత్రం ఆ రోజున ఎన్నికల్లో అధికారంలోకి రావటానికి నోటికొచ్చినటువంటి హామీలు ఇచ్చేటువంటి ధోరణి అయితే మాత్రం కొనసాగుతుందండి. వాటిని ఇప్పుడు ఈ రోజున ఇంప్లిమెంట్ చేయలేక బొక్కబోర్లా పడి అనేకమైనటువంటి సాకులు వెతికేటువంటి ప్రయత్నం అయితే మాత్రం కూటమి ప్రభుత్వం చేస్తోంది. పదే చెబుతున్నారు ఖజానా ఖాళీ అయింది, ఖజానా ఖాళీ. మీరు ఎన్నికల సమయంలో చెప్పింది అదే కదా. జగన్మోహన్ రెడ్డి మొత్తం అప్పులు చేశాడు, ఖజానా ఖాళీ చేశాడు, మేము వస్తే సంపద సృష్టిస్తాము, మీకు అన్ని. సరే, ఆ వీడియో చూద్దాం. మీరు అందరూ శ్రీకాంత్ గారు ఉత్సాహపడుతున్నారు కదా, ఆయన కోసం చూపిద్దాం ఒకసారి ఆ వీడియో. చూపించండి సార్ ఒకసారి. ఊరుకోవట్లేదు ఆయన చూపించకపోతే. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి, విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష. మనం మొక్కులు తీర్చాలండి. ఆ యాత్రకు లిస్ట్ ప్రిపేర్. ఇంకా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన క్లిప్పింగ్ కూడా ఉంది సార్, అది దొరకడం లేదు బయటికి. నాకు బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బస్సు ప్రయాణం ఉచితం. మీరు బస్సు ఎక్కితే ఉంటే చెప్పండి. మా చంద్రన్న చెప్పాడు, నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి వీలు లేదు. సిగ్గు లేకుండా దిల్లంతా కప్పిపించుకొని మాట్లాడతారు. శ్రీకాంత్ గారు, ఓకే చూద్దాం. ప్రభుత్వం ముందర ప్రయోగాత్మకంగా జిల్లాతో చూద్దాం. శ్రీకాంత్ గారు హ్యావ్ సమ్ పేషెన్స్, చూద్దాం, మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, శివపార్తి గారు, కృష్ణాంజనేయులు గారు, అలాగే రవికిరణ్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో టీడీపీ